హిందూపురం నియోజకవర్గం పరిధి లేపాక్షిలో వెలిసిన శ్రీ దుర్గా పాపనేశ్వర స్వామి శివ పార్వతుల కళ్యాణం బ్రహ్మ రథోత్సవాన్ని బ్రహ్మాండంగా కనివిని ఎరగని రీతిలో వేడుకలు జరిగాయి. ఆలయ చైర్మన్ రమానంద స్వామి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా బ్రహ్మ రథోత్సవం లక్షలాది మంది భక్తుల నడుమ ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి దేవాలయం ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు సందర్శిస్తూ లేపాక్షి కీర్తి ప్రతిష్టలు దశ దిశల వ్యాపించేస్తున్నారు. సోమవారం బ్రహ్మ రథోత్సవం కనివిని ఎరగని రీతిలో లక్షలాది మంది కొనసాగడం చాలా సంతోషంగా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ మహేష్, రూరల్ సిఐ కె జనార్దన్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర బాలాజీ, ఈవో నరసింహమూర్తి, కూటమి నాయకులు, మండల ప్రజలతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, కర్ణాటక, తమిళనాడు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. 500 శతాబ్దాల క్రితం విజయనగర రాజుల కాలంలో ఎంతో అద్భుతంగా మలిచినటువంటి దేవాలయం దుర్గా పాపనేశ్వర స్వామి దేవాలయం. అదేవిధంగా లేపాక్షి అనగానే మనకు గుర్తొచ్చేది ఏకశిలారాతి విగ్రహం మహానంది. అంతటి కళా అద్భుతాలని మనకు అందించినటువంటి వీరన్న విరూపన్న గారిని ఒకసారి తలుచుకుంటూ ఓం నమ శివాయ. అదేవిధంగా హ్యాట్రిక్ బాలయ్య 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధి సంక్షేమానికి మారు పేరుగా నిలిచి 2 సార్లు లేపాక్షి ఉత్సవాలు జరిపిన ఘనత పద్మభూషణ శ్రీ నందమూరి బాలకృష్ణ గారిది. ఆయన చేసినటువంటి ఆ ఉత్సవాల వల్లే లేపాక్షికి కీర్తి శోభ వచ్చిందని ఈ సభాముఖంగా గట్టిగా తెలియజేస్తున్నాను. అంతటి మహానద దేవాలయాన్ని మనకు అందించినటువంటి విజయనగరాజులకు, అదేవిధంగా 2 సార్లు ఉత్సవాలు జరిపి ప్రతి ఒక్కరూ లేపాక్షికి రావాలి అనే ఒక సంకల్పాన్ని కల్పించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.